హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎర్రవల్లి వెంకటేశ్వరరావు. ఎన్ఎంఎస్ ఏపీఎస్సి మొదలైన ఆన్లైన్ అప్లికేషన్లో ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోని మనం ఎలా ఎడిట్ చేయడం, క్రాప్ చేయడం, రొటేట్ చేయడం, అలాగే కేబీ తగ్గించుకోవడం ఎలాగో పెంచుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా ఫోటోని సెలెక్ట్ చేసుకుని మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ దీని మీద క్లిక్ చేసుకోగానే మనకు ఫోటో అనేది ఓపెన్ అవుతుంది. ఫోటోని మనం కరెక్ట్ చేసుకోవడానికి చూడండి, ఇక్కడ రొటేట్ లెఫ్ట్ అండ్ రొటేట్ రైట్. రొటేట్ లెఫ్ట్ అని మనకి ఏ వైపు కావాలంటే మనం రైట్ కావాలంటే రైట్ ఇలాగా మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సరిగ్గా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్ చేసుకోవడానికి ఇక్కడ ఎడిట్ పిక్చర్ క్లిక్ చేసుకోగానే రొటేట్ అండ్ ఫ్లిప్ మీద క్లిక్ చేయగానే బై డిగ్రీస్ అని ఉంటుంది. ఎడం పక్కకి జరగాలంటే మైనస్, పక్కకి తిరగాలంటే 13. అంటే మన నెంబర్స్ మైనస్ ఇస్తే ఎడం పక్కకి, ప్లస్ ఇస్తే కుడి పక్కకి ఈ ఫోటోని జరుగుతుంది కాబట్టి -9 అని ఇస్తాను. ఇంకా కొంచెం జరగాలి కాబట్టి -12. చూడండి, ఫోటో అనేది పూర్తిగా మనకి స్ట్రైట్గా రావడం జరిగింది. ఇలా వచ్చిన తర్వాత సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కొంచెం ఎక్స్ట్రా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని కట్ చేసుకోవడానికి మనకి బ్యాక్ టు వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడండి క్రాప్ మీద క్లిక్ చేయగానే ఫోటో అనేది మనకి ఇలాగా మనం ఎక్కడ ఎడ్జెస్ ఉన్నాయో ఆ ఎడ్జెస్ అన్ని కూడా తీసేసుకోవచ్చు. మనం ఓకే చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి సరిగా వచ్చేంత వరకు క్రాప్ చేయాలి. ఓకే చేసుకుని సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని కేబీ ఎంత ఉందో చూద్దాం మిత్రులారా. కేబీ చూస్తే 40 KB ఉంది. ఎన్ఎంఎస్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలంటే 30 KB బిలో ఉండాలి కాబట్టి సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ విత్ పిక్చర్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ పిక్చర్, రీసైజ్ అండ్ కంప్రెసర్ పిక్చర్ ఉంది. రీసైజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయింది. చూడండి, మనకి 100 అబవ్ ఇస్తే కేబీ అనేది పెరుగుతుంది, 100 బిలో ఇస్తే కేబీ అనేది తగ్గుతుంది. నేను 60 ఇచ్చి ఓకే చేస్తాను. ఆ సైజ్ అనేది తగ్గడం జరిగింది. సేవ్ చేసుకుంటే మనకి దీని సైజ్ ప్రాపర్టీస్లో చూస్తే చూడండి 20కి రావడం జరిగింది. మనం ఈ యొక్క సైజుని ఈ విధంగా తగ్గించుకోవచ్చు. మిత్రులారా, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరింత మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డౌట్స్ కానీ ఏమైనా సలహాలు కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.